గోంగూర పప్పుకి కావలసిన పదార్థాలు: గోంగూర, టమాటాలు, కందిపప్పు, చింతపండు, రుచికి సరిపడా సాల్ట్, రుచికి సరిపడా కారం, పసుపు, పోపు కోసం కరివేపాకు, వెల్లుల్లి రబ్బలు, ఎండుమిరపకాయలు, ఆవాలు, ఉల్లిపాయలు, మెంతులు. తయారు చేసే విధానం: ఒక గిన్నెలో గోంగూర తీసుకొని వాటర్ని యాడ్ చేసి టమాటాలు కూడా వేసి ఉడికించుకోవాలి. ఇలా ఉడికించిన తర్వాత కందిపప్పును కుక్కర్లో వేసి వాటర్ని యాడ్ చేసి పసుపు వేసుకొని కుక్కర్ మూత పెట్టి 5 విజిల్లు వచ్చే వరకు ఉడికించాలి. ఇలా ఉడికించిన తర్వాత ముందుగా ఉడికించుకున్న గోంగూర టమాటాను ఇందులో వేసుకొని కలపాలి. రుచికి సరిపడా కారం, కొంచెం పసుపు వేసి కలపాలి. ఇలా కలిపిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి ఒక 10-15 నిమిషాలు మరిగించాలి. కొంచెం చింతపండు రసం కూడా వేసి మరిగించాలి. గోంగూర పులుపు చూసుకొని వేసుకోవాలి. పులుపుగా ఉంటే చింతపండు వేయనవసరం లేదు. ఇలా మరిగించుకొని పక్కన పెట్టి పోపు కోసం ఉల్లిపాయ, వెల్లుల్లి రబ్బలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఆవాలు, మెంతులు ఆయిల్లో ఫ్రై చేసుకొని ఇలా ఫ్రై చేసిన తర్వాత ముందుగా మరిగించిన గోంగూరలో ఈ పోపును వేసి కలపాలి.